ఇందాక మీకు గ్రిడ్ మధ్య ఉన్న స్పేస్ సెట్ చేసుకోవడం ఎలాగానే చెప్తానని చెప్పాను కదా, ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మీకు బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఈ బాక్సెస్నే మనం గ్రిడ్ అంటాం అనమాట. ఈ గ్రిడ్ స్పేస్ మనం ఎలా సెట్ చేసుకోవటం ఇప్పుడు మనం చూస్తాం. సపోజ్ టూల్స్ అనే దాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, గ్రిడ్ అండ్ స్నాప్ సెట్టింగ్స్, ఇలా వెళ్తే గ్రిడ్ అండ్ స్నాప్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. గ్రిడ్ చూడండి, ఇది హోమ్ గ్రిడ్. అంటే మీరు ఇలా వచ్చిన తర్వాత ఈ గ్రిడ్ అండ్ స్నాప్ సెట్టింగ్ డైలాగ్ బాక్స్ అనమాట ఇది. ఇక్కడ హోమ్ గ్రిడ్లోకి వెళ్తే కనుక చూడండి, ఇక్కడ 1 feet పెట్టేస్తుంది. అంటే ఇక్కడ మీరు కనుక 10 inches అని మార్చుకున్నారనుకోండి, 10 inches అని మార్చుకుంటే వెనకాల ఉన్నటువంటి గ్రిడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తానండి గ్రిడ్ ఇంకా గ్రిడ్ సైజ్ చేంజ్ అవుతుంది. అలాగే సపోజ్ జనరల్గా మనం 1 feet పెట్టుకుంటాము. సో 1 feet అంటే ఇక్కడ మీకు గ్రిడ్. అండ్ మీరు 1 కొట్టిన తర్వాత కీబోర్డ్లో మీరు అబ్జర్వ్ చేస్తే వెనకాల ఉన్నటువంటి సింబల్ సింగిల్ది కొడితేనేమో ఫీట్స్, ఈ చివరి 2 సార్లు కొడితే కనుక పైన కొడితే కనుక ఇంచెస్ అనమాట. మీరు అది ఒకసారి కీబోర్డ్ మీద అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది, చూసుకోండి. ఎంటర్కి పక్కన ఉంటాయి జనరల్గా ఇవి. నెక్స్ట్ మీకు ఇప్పుడు గ్రిడ్ అర్థం, వెనక గ్రిడ్ స్పేస్ సెట్ చేసుకోవడం అర్థమైంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ స్పేసింగ్స్ ఏంటి, ప్రతి లైన్కి రెండో లైన్కి, అంటే ఈ వర్టికల్ లైన్స్కి హారిజంటల్ లైన్స్కి మధ్య 2 lines మధ్య ఉన్న డిస్టెన్స్ 1 feet అనమాట. అంటే సపోజ్ మనం ఒక బాక్స్ని కానీ దేన్నైనా ఒక రెక్టాంగిల్ కొడుతున్నాను నేను. సపోజ్ ఇలా కొట్టామనుకోండి, చూడండి ఇక్కడ సపోజ్ 10 boxes ఇలా కొడితే అక్కడ మీరు చూస్తే చూడండి కింద 9 feet 11 inches, 9 feet ఆల్మోస్ట్ 8 inches. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా దాదాపు 10 feet, అంటే ఒక్కొక్క బాక్స్ 1 feet అనుకుంటే 10 feet అనమాట. అంటే మనం ఇంకా స్నాప్స్ అయ్యి నేను చూపిస్తాను. మీరు ఇలా చూస్తాను చూడండి, ఒక చిన్న గ్రీన్ బాక్స్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే, దాన్ని స్నాప్స్ అంటారు అనమాట. అంటే మీరు ఇప్పుడు చూసేసింది గ్రిడ్, ఇదేమో స్నాప్స్. అంటే మనం యాక్యురేట్ కొట్టలేకపోయాం రెక్టాంగిల్, చూసారు కదా. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే స్నాప్స్ వాడుకుంటాం. అంటే సపోజ్ ఇందాక వెళ్ళినట్టుగానే టూల్స్, గ్రిడ్ అండ్ స్నాప్ సెట్టింగ్స్లోకి బాక్స్లోకి వెళ్ళామనుకోండి, టూల్స్ అండ్ గ్రిడ్ అండ్ స్నాప్ సెట్టింగ్స్. ఇప్పుడు వచ్చింది చూడండి, ఈ బాక్స్ పైకి తెచ్చుకోండి. అలాగే ఇందులో స్నాప్స్లోకి వెళ్తే చూడండి, గ్రిడ్ ఇక్కడ ఎండ్ పాయింట్స్ పెట్టుంది, గ్రిడ్ పాయింట్స్ అని పెడుతున్నాను. అంటే గ్రిడ్ 2 grids ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్స్. అంటే ఇప్పుడు ఏదైతే 2 lines ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయి ఇలా అంటే 2 lines ఎక్కడికి వస్తాయో దాని గ్రిడ్ పాయింట్స్. సపోజ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను చూడండి, ఇక్కడ గ్రిడ్ పాయింట్ పట్టుకుందా, ఇందాక స్నాప్స్ పెట్టడం వల్ల ఈ గ్రిడ్ బాక్స్ పట్టుకుంటుంది, గ్రిడ్ని పట్టుకుంటుంది అనమాట. ఆ రెండింటికి కార్నర్లో పట్టుకుంది. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ కార్నర్లో పట్టించాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మన గ్రిడ్ పట్టుకుంది. ఈ మధ్యలో ఎన్ని బాక్స్ ఉన్నాయి, 10 boxes ఉన్నాయి. ఈ టైప్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 10 boxes ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి లెంగ్త్ అండ్ విడ్త్ 10 feet అండ్ 10 feet ఉంది. అంటే అదేంటంటే మనం బాక్స్ని 10 feet into 10 feet సైజ్ కొట్టగలిగాం అనమాట. దేన్ని ఉపయోగించుకున్నాం, ఒకటి గ్రిడ్ స్పేసింగ్ సెట్ చేసాం ఫస్ట్. నెక్స్ట్ ఏం చేసాం, ఆడికెళ్ళి గ్రిడ్ స్నాప్స్ సెట్ చేసుకున్నాం. స్నాప్స్లో ఏం పెట్టాం, గ్రిడ్ పాయింట్స్ అని పెట్టుకున్నాం. అంటే మీరు ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టినా కానీ, అంటే ఏదైనా ఈ బార్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టారనుకోండి మౌస్ది, అప్పుడు కూడా ఇదే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇది స్నాప్స్. అంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు, మీ ఎండ్ పాయింట్ అని, గ్రిడ్ పాయింట్స్ అని, అలాగే పర్పెండిక్యులర్ అని, ఇలా మీకు కావాల్సిన మిడ్ పాయింట్ అని, అంటే ఏదైనా ఒక లైన్కి మిడిల్లో పట్టుకోవడం అనమాట. ఇవన్నీ ఇక్కడ స్నాప్స్లో వస్తాయి. మీకు ఇంకా చేస్తూ ఉండే కొద్దీ మీకు అది అలవాటు అవుతుంది. హోమ్ గ్రిడ్లో మీరేమో ఈ డిస్టెన్స్ సెట్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు.